నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా పట్టుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు హనుమంత శర్మ గురుగారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తేనమ్మా. గురుగారు, అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలియచేయండి. ముందుగా మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది? ఈ అక్టోబర్ నెలలో మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలుగానే ఉన్నాయమ్మా. గత వీళ్ళు 2-3 నెలల నుంచి పడుతున్న కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అయితే తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాకపోతే మాస ద్వితీయార్థంలో అయితే కొన్ని ఇబ్బందులు, అంటే బంధువుల రీత్యా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ముందుగా ఈ మేషరాశి వారికి అమ్మ. అదేవిధంగా మరి వీరికి ఈ నెలలో ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదమ్మా. ఆదాయం బాగుంటుంది, ఖర్చు కూడా చాలా తక్కువగానే పెడతారు. మరి ఆర్థిక పరంగా అయితే కొంచెం ఈ నెలలో నిలదొక్కుంటారు, కానీ కొంచెం మీ యొక్క బంధువుల వల్ల కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. కోర్టు వ్యవహారాలు కూడా వీరికి అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశాలు అనేవి చాలా పుష్కలంగా ఉన్నాయి. సంఘంలో ఉన్న పెద్దవారి పరిచయాలతో వీరు అనుకున్న పనులు అయితే చాలా తొందరగా మూవ్ చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయమ్మా. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? ఆరోగ్యరీత్యా అయితే కొంచెం అదే చెప్పా కదమ్మా, మాస ద్వితీయార్థంలో కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి బంధువుల వల్ల. అంటే కొంచెం మానసికమైనటువంటి కొన్ని టెన్షన్స్, అది వాళ్ళు పెట్టే కొన్ని ఇబ్బందుల వల్ల కొంచెం ఆరోగ్యరీత్యా కూడా కొంచెం ఆ యొక్క ప్రభావం పడే అవకాశాలను చాలా ఎక్కువ కనిపిస్తుందమ్మా. ఇక అదేవిధంగా మరి ఈ యొక్క మేషరాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరికీ కూడా ఈ నెల మరి చాలా బాగుంటుందమ్మా. వ్యాపారం కూడా గతంలో కొన్ని వ్యాపారంలో కొంచెం చిన్న చిన్న నష్టాలు వచ్చినా మళ్ళీ అవి తిరిగి భర్తీ చేసుకొని మళ్ళీ లాభాలలో నడిచే అవకాశాలు అయితే చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక విద్యార్థులకి ఈ నెలంతా కూడా చాలా బాగానే ఉంటుంది. అదేవిధంగా స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఉద్యోగాల కొరకే అప్లై చేసుకొని పరీక్ష రాస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుందమ్మా. ఇక మేషరాశిలో ఉన్నటువంటి మరి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులు అందరికీ కూడా ఈ నెలంతా ఇబ్బందికరమైన రోజులనే చెప్పాలి. ముఖ్యంగా పై స్థాయి అధికారుల వల్ల కొన్ని ఇబ్బందులు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయమ్మా. పై స్థాయి అధికారుల ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. వాళ్ళ వల్ల కొంచెం మానసికమైనటువంటి కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా గతంలో వీళ్ళు ఏమైనా బోనస్లు కానీ, ఇంక్రిమెంట్స్ కానీ, మరి ఏవైనా ట్రాన్స్ఫర్స్ విషయంలో అయితే వారితో అంతకుముందు ఏదైనా చర్చించి ఉంటే మళ్ళీ అటువంటివి చర్చించకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే కొంచెం వీరి పరిస్థితి బాగలేదు. వాళ్ళ అధికం ఒత్తిడి ఎక్కువ ఉండడంతో వీళ్ళకి కూడా కొంచెం స్ట్రెస్ అనేది ఎక్కువైపోవడంతో కొన్ని ఇబ్బందులు ఉంటాయమ్మా. కాబట్టి ఈ నెల వారు కొంచెం వాటికి దూరంగా ఉంటే చాలా మంచిది. అదేవిధంగా మనకి చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ మేషరాశి వారందరికీ ఈ నెల బాగానే ఉంటుందమ్మా. అదేవిధంగా గతంలో మీరైన కొన్ని ప్రాజెక్టులు, అంటే కొంతమంది వ్యక్తుల దగ్గర నుంచి రావాల్సిన ధనం అయితే చేకూరుతుంది. అదేవిధంగా నూతన ప్రాజెక్టులు ప్రారంభించే వారికి ఈ యొక్క అక్టోబర్ నెల చాలా బాగుంటుంది. గతంలో కొన్ని సంవత్సరాల నుంచి రావాల్సిన ధనం అయితే తిరిగి వచ్చే అవకాశాలు అయితే చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి ఈ మేషరాశికి. ముఖ్యంగా చెప్పాలి అంటే మేషరాశి వారికి ఈ నెలంతా కూడా బాగున్నా కాస్త ద్వితీయార్థంలో కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు అనేవి కాస్త ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ యొక్క చిన్న చిన్న విషయాలలో కొన్ని చిన్న చిన్న రెమెడీస్ చేసుకుంటే వీళ్ళకి చాలా బాగుంటుందమ్మా. ఎలాంటి రెమెడీస్ అంటే రెమెడీస్ అంటే అమ్మా, ముందు ముఖ్యంగా వీరికి ఈ నెలలో మరి అంత ఆరోగ్యరీత్యా అయితే కొన్ని మానసికమైనటువంటి ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి ముఖ్యంగా వీళ్ళు మంగళవారం రోజు నాడు నియమాలు ఉండాలి. అదేవిధంగా మంగళవారం రోజు నాడు సుబ్రహ్మణ్య స్వామి అర్చన కానీ, లేదా మన నవగ్రహాల్లో ఉన్నటువంటి అంగారకుడు అంటే కుజుడు అంటారు, ఆ యొక్క కుజుడికి ఆ యొక్క కుజుడి దగ్గరికి వెళ్ళి ఆవు నెయ్యితో దీపం పెట్టడం. అదేవిధంగా ఆ కుజుడికి వారి యొక్క శక్తి కొలది అంటే అర్చన కానీ లేదా అభిషేకం కానీ ఏదో చేసుకొని దానం, అంటే కేజీంబావు కందిపప్పు ఉంటాయి కదమ్మా, కందిపప్పు లేదా కందులు, ఈ 2 దానం చేయాలి. దానం చేయడం వల్ల కొంచెం వీళ్ళు ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులు అయితే తొలగిపోతాయి. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, ఇందాక చెప్పాను, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవాలి. కొంచెం ఈ కళ్ళు ఉప్పు ఉంటుంది కదమ్మా, ఆ కళ్ళు ఉప్పు మిరియాలు తీసుకొని ఆ యొక్క స్వామివారికి 6 సార్లు ప్రదక్షిణాలు చేసి ఆ యొక్క స్వామివారి ధ్వజస్తంభం ఉంటుందమ్మా, ధ్వజస్తంభం కానీ లేదా చుట్టుపక్కల ఎక్కడైనా పెట్టేసేసి ఆ యొక్క స్వామివారికి, అయ్యా నాకు ఆరోగ్యరీత్యా ఇబ్బందులు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి, మరి అదేవిధంగా గృహంలో కూడా కొన్ని ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి ఆ యొక్క స్వామివారిని శరణ వేడుకుంటే వీరికి ఈ నెలంతా కూడా చాలా బాగుంటుందమ్మా.